ఓకే అలెక్కే గారు, సో ఒకటి కమ్యూనిజంకు అమెరికాలో స్థానం లేదా, కాదా? ఫ్యూచర్లో అయినా కాదా? అవదండి, అంత క్యాపిటలిస్ట్ దాంట్లోకి కమ్యూనిజం రావడం అనేది కమ్యూనిస్ట్ అని చెప్పినా సరే ఎంత ఎంత చెప్పినా అది అవ్వదండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా మనం ఏమి దీన్ని లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ గా చూడటం కంటే ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న ఈ ట్రంపిజం కి అగెయిన్స్ట్ గా ఒక చిన్న మోడరేట్ షిఫ్ట్ మాత్రమే ఇది. అంతేగాని లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అనేది ఈ కమింగ్ ఇయర్స్ లో అయితే అవుతుందని నేను అనుకోవట్లేదు. ఓకే, ఎందుకు? ఈ ఈ ఇప్పుడు మమ్దాని గెలిచారు అంటే కమ్యూనిస్ట్ అనో లేకపోతే ఇంకొకటి అనో లేకపోతే కంప్లీట్ గా ట్రంప్ కి అగెయిన్స్ట్ ఉన్నారు అనో మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకా చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. న్యూయార్క్ సిటీ లాంటి ప్లేస్ లో మైగ్రెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఏషియన్ కంట్రీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. జూయిష్ మంది చాలా ఉన్నారు. తర్వాత ఆయన మొత్తము మీరు ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చూస్తే ఎక్కువ గ్రాస్ రూట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశారు. రెంటల్ న్యూయార్క్ లో సిటీలో రెంటల్స్ ఇంతకంటే పెరగకుండా స్టాగ్నెంట్ చేస్తాను అని ప్రామిస్ చేశారు. యూనివర్సల్ చైల్డ్ కేర్ ఇస్తాను అని చెప్పారు. అలానే ట్రాన్స్పోర్ట్ లో ఎన్నో ఫ్రీబీస్ అనౌన్స్ చేశారు. సో ఇలాంటి గ్రాస్ రూట్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయటం వల్ల మేబీ ఈ ఓవర్ హైప్డ్ ప్రైజెస్ తో, ఈ ఇన్ఫ్లేషన్ తో, ఈ ఏమంటారు నలిగిపోతున్న ఈ మిడిల్ క్లాస్ అంతా అందుకని మేబీ క్యాండిడేట్ వైపు మొగ్గు చూపారేమో. ఇదొక టెంపరీ షిఫ్ట్ మాత్రమే అయ్యుండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితులకి ఆయన చూపిస్తున్న సొల్యూషన్ బెటర్ ఏమో, బాగుంటుందేమో, వర్కౌట్ అవుతుందేమో అని అనిపించి కూడా అవకాశం ఇచ్చుండొచ్చు కదా. ఓకే ఓకే, సో అంతే తప్ప ఓన్లీ ఈ స్పెసిఫిక్ గా. బట్ జోసెఫ్ మమ్దాని ఏజ్ చూస్తే 34, చాలా ఫ్యూచర్ ఉంది. అతనే డెమోక్రాటిక్ లీడర్ కావచ్చు, అతనే చేంజ్ చేయొచ్చు అమెరికా రాజకీయాల్ని. ఒక్క మేయర్ గా గెలిచి అంత రాజకీయాలు చేంజ్ చేయటం వరకు, అందులో ఇట్లా సౌత్ ఈస్ట్ ఆరిజిన్ ఉండి చేస్తే చేయటం చాలా కష్టమైన విషయమే. చూడాలి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాన్ని బట్టి నెక్స్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. వన్ ఆఫ్ ది కీ సిటీ కదా న్యూయార్క్ అంటే. అవును అవును, అక్కడ రియల్ ఎస్టేట్ చాలా ఇంపార్టెంట్. అందుకే మమ్దాని కరెక్ట్ పల్స్ పట్టుకున్నారు. పల్స్ పట్టుకొని రెంటల్స్ తగ్గిస్తానన్నారు, లిమిట్ పెడతా అని చెప్పారు. అవును, బట్ సాధ్యమా? చేయగలుగుతారా? చూడాలండి అది. ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్ ఫెడరల్ ఫండ్స్ గురించి మాట్లాడారు కాబట్టి అక్కడ నుంచి ఎంత ఇబ్బంది పెట్టాలో ఖచ్చితంగా అంత ఇబ్బంది పెడతారు. నిజంగానే ఆపేస్తారా? ఫెడరల్ ఫండ్స్ ఆపేస్తారా? ఆపినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రంప్ మొండితనం మనకు అందరికీ తెలిసిందే. టారిఫ్స్ విషయాల్లో, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో, ఈ గ్లోబలైజేషన్ వరల్డ్ లో ఒక కంట్రీతో ఇంకొక కంట్రీతో సంబంధం ఎంత ఇంపార్టెంట్ అని తెలిసిన వ్యక్తే అంత ర్యాష్ డెసిషన్స్ తీసుకున్నారు. అంటే ఒక చిన్న స్టేట్ కి ఒక 1 year or 2 years ఫండ్స్ ఆపటము ఆయన వెనకాడతారని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే ఓకే ఓకే, ఆయన గివ్ బ్యాక్ ఇవ్వాలి అని అనుకుంటే ఎంత ఎక్స్టెంట్ వరకు అయినా వెళ్ళి గివ్ బ్యాక్ ఖచ్చితంగా ఇస్తారు. దానికి మమ్దాని ఎలా తట్టుకొని నిలబడతారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అదైతే వెయిట్ చేసి చూడాల్సిందే. యా, ఓకే, థ్యాంక్ యూ అలేఖ్య గారు, అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు. సో చూద్దాం, ట్రంప్ కు చాలా పెద్ద సెట్ బ్యాక్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది. వర్జీనియా కానీ, న్యూయార్క్ మేయర్ అనుకోండి, ఇవన్నీ కూడా ఒక్క రిజల్ట్ కూడా ఆయనకు అనుకూలంగా రాలేదు ఇవాళ జరిగిన ఎలక్షన్స్లో. అయితే పైగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిపించొద్దు అని చెప్పి తనకి ప్రత్యర్థి పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిని సపోర్ట్ చేసిన ఆ ప్రజలు అనుకూలంగా ఓటే లేదు. సో జోసెఫ్ మమ్దాని విజయాన్ని భారతదేశంలో కమ్యూనిస్టులు ఒక క్యాపిటలిస్ట్ కంట్రీలో కమ్యూనిస్ట్ విజయంగా చెప్తున్నారు. బట్ జోసెఫ్ మమ్దాని ఆయనైతే తను సోషలిస్ట్గా చెప్పుకుంటున్నారు. సోషలిస్ట్ అంటే పేదలకు ధనికుల సొమ్మును పంచడం. ఆయన సోషలిస్ట్గా ఆయన చెప్పుకుంటున్నారు. సో ఆయన కూడా సేమ్ మన దగ్గర ఉన్న ఈ బస్ ఫ్రీ, మెట్రో ఫ్రీ ఇటువంటి హామీస్ అనౌన్స్ చేశారు. రెంటల్స్ తగ్గిస్తానని చెప్పారు. కొంత ఫ్రీబీస్ అని అనుకోవచ్చు, ఫ్రీబీస్ లాంటివి అనౌన్స్ చేశారు.
సో అమెరికా రాజకీయాలకు ఇది ఒక ఏమంటారు వాటర్ షెడ్ మూమెంటా, ఇది ఒక అమెరికా రాజకీయాల్ని మారుస్తారా జోసెఫ్ మమ్దాని అన్నది అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు